150 రోజుల ఛాలెంజ్‌లో 140 రోజుకి వచ్చేసాం కదా! ఈ 140వ కీర్తనలో కొంతమంది వ్యక్తుల గురించి రాయబడి ఉంటదండి. వారి నాలుక కింద సర్పవిషం ఉందంట. వారు చాలా కపటంగా మనతో మాట్లాడుతూ మనకి ఎంతో అపాయకరమైన పరిస్థితులు తీసుకొస్తారు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారని బైబిల్‌లో ఉంటది కదా! ఇలాంటి వారి నోటి నుంచి మనల్ని కాపాడాలంటే ఒక్క దేవునికే సాధ్యమండి. వారి నోట్లో నుంచి సైతాను ఆత్మ బయలు వెళ్తాడు. ఈ సైతాను ఆత్మని ఎదిరించే శక్తి మనిషికుండదండి. కేవలము పరిశుద్ధాత్మకే ఉంటది. యేసయ్య తన పరిశుద్ధ రక్తాన్ని శిలువ మీద చిందించి సైతాను తల చితక్కొట్టాడండి. అందుకని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనం జయం పొందాలంటే యేసయ్యకి ఈ యొక్క యుద్ధాన్ని అప్పగించేయాలి. అప్పుడు ఆ సైతాను శక్తుల ఆత్మలు కలిగిన వాళ్ళందరినీ జయించి వారి నుంచి విడుదల దయచేసి దేవుడు మనకి గొప్ప ఆధిక్యతను ఇస్తాడు.